జీఎస్డీపీపై సీఎం చంద్రబాబు చెప్పేవన్నీ బోగస్ మాటలేనని నిలదీశారు మాజీ సీఎం వైఎస్ జగన్. 2024-25 మొదటి 11 నెలల్లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం పెరుగుదల కేవలం 2.16% కాగా జీఎస్డీపీ ఏకంగా 8.21% ఉంటుందని అంచనా వేయడం సమర్థనీయమేనా అని ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. రాష్ట్ర విశాల ప్రయోజనాలు, విశ్వసనీయతను కాపాడేందుకు అతి అంచనాలను సరిదిద్దుకోండి అని చంద్రబాబుకు సూచించారు వైఎస్ జగన్. గత ఆర్థిక సంవత్సరం 2024-25లో మొదటి 11 నెలల్లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం పెరుగుదల కేవలం 2.16% మాత్రమే నమోదైతే రాష్ట్ర స్థూల ఉత్పత్తి జీఎస్డీపీ ఏకంగా 8.21% ఉంటుందని అంచనా వేయడం సమర్థనీయమేనా అని సీఎం చంద్రబాబును ఎక్స్ వేదికగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ అంకెలను ఎవరైనా ఆర్థికవేత్త లోతుగా పరిశీలిస్తే మీ ప్రభుత్వం మొదటి ఏడాది పనితీరు, ఆర్థిక అరాచకాలను కప్పిపుచ్చేందుకే జీఎస్డీపీ వృద్ధి రేటును పెంచారన్న వాస్తవం వెల్లడవుతుందని పేర్కొన్నారు. దీనివల్ల రాష్ట్రం విశ్వసనీయతను కోల్పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర విశాల ప్రయోజనాలు, ప్రతిష్ట, విశ్వసనీయతను కాపాడేందుకు జీఎస్డీపీలో అతిగా వేసిన అంచనాలను సరిదిద్దుకోవాలని సీఎం చంద్రబాబుకు హితవు పలికారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. జీఎస్డీపీపై ఇన్ని బోగస్ మాటలా చంద్రబాబు అని నిలదీశారు వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు రాష్ట్రం తీవ్ర అప్పుల్లో ఉందని, చంద్రబాబు అనుభవం, సమర్థతతో వాటిని అధిగమించి రాష్ట్రం పురోగమిస్తుందని ప్రజలను నమ్మించడానికి ఎల్లో మీడియా సంస్థలతో కలిసి విశ్రాంతి లేకుండా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారని విమర్శలు గుప్పించారు. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఎలా పనిచేసిందన్న దానికి భిన్నమైన చిత్రాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించారని ధ్వజమెత్తారు. నాడు కోవిడ్ మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ 2019 నుంచి 2024లో రాష్ట్ర ప్రభుత్వ అప్పుల పెరుగుదలలో వార్షిక వృద్ధి రేటు CAGR 13.57% మాత్రమేనని, అదే 2014 నుంచి 2019లో కోవిడ్ లాంటి ఇబ్బందులు ఏవీ లేకున్నా సరే రాష్ట్ర అప్పుల వార్షిక వృద్ధి రేటు 22.63%గా ఉందని, వీటిని బట్టి చూస్తే 2019 నుంచి 2024 మధ్య రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పనితీరు ప్రశంసించదగ్గదన్నది స్పష్టమవుతోందని ఎక్స్లో చేసిన పోస్టులో పేర్కొన్నారు వైఎస్ జగన్. కోవిడ్ ప్రభావం వల్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ 2019 నుంచి 2024 మధ్య ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలలో దేశ వృద్ధి రేటును రాష్ట్ర వృద్ధి రేటు అధిగమించిందని గుర్తు చేశారు వైఎస్ జగన్. 2025 మార్చిలో విడుదలైన రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే నివేదిక, MOSPI నివేదికలే అందుకు నిదర్శనమన్నారు. అయినప్పటికీ 2019 నుంచి 2024లో రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో ఉందని చంద్రబాబు చెబుతున్నారని మండిపడ్డారు. కూటమి పాలనలో మొదటి సంవత్సరంలో చాలా ఆందోళనకరమైన ధోరణి ఆవిష్కృతమైందని, కోవిడ్ లాంటి ప్రతికూల పరిస్థితులు లేనప్పటికీ 2024-25లో రాష్ట్ర సొంత పన్ను ఆదాయాలు, పన్నేతర ఆదాయాల పెరుగుదల చాలా తక్కువగా ఉందని విమర్శించారు. కేంద్ర పన్నుల్లో వాటా పెరగకపోతే, అప్పులు చేయకపోతే కూటమి సర్కార్ ప్రాథమిక ఖర్చులను కూడా తీర్చలేకపోయేదని, చంద్రబాబు అసమర్థ పాలన, అసంబద్ధ విధానాల వల్లే ఈ పరిస్థితి దాపురించిందని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలోనే మూలధన వ్యయం 42.78% తగ్గడం ఇంకా ప్రధానమైన విషయం అని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పనితీరును బలోపేతం చేయడానికి దిద్దుబాటు చర్యలు ప్రారంభించాల్సిన అవసరాన్ని పూర్తిగా విస్మరించి రాష్ట్ర ఆర్థిక పనితీరుపై తప్పుడు ప్రచారం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుండటం ఆందోళనకరమని పేర్కొన్నారు వైఎస్ జగన్. రాష్ట్ర ఆర్థిక పనితీరును ఒక్కసారి పరిశీలిస్తే ఎంత ఇబ్బంది, దోపిడీ జరుగుతోందో తెలుస్తుందని, అయినప్పటికీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోందని చంద్రబాబు అబద్ధం చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. MOSPI విడుదల చేసిన డేటా ప్రకారం రాష్ట్రం ఈ మేరకు పనితీరు కనబరుస్తున్నట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం వెల్లడిస్తోందని తెలిపారు. నిజానికి MOSPI విడుదల చేసే డేటాకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక గణాంకాల డైరెక్టరేట్ డేటానే మూలమని, దీన్ని బట్టి చూస్తే ఇది రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన డేటా మినహా మరొకటి కాదని స్పష్టం చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాలు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు వేసిన ముందస్తు అంచనాలు మాత్రమేనని, వాటిని MOSPI వంటి ఏ స్వతంత్ర సంస్థ ధృవీకరించలేదని తేల్చి చెప్పారు వైఎస్ జగన్.
2024-25లో కేంద్ర పన్నుల ఆదాయాలు ఫిబ్రవరి 25 వరకు 10.87% వృద్ధిని నమోదు చేశాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొందని. 2024-25లో దేశీయ స్థూల ఉత్పత్తి జీడీపీ వృద్ధి రేటు 6.48%గా అంచనా వేసిందని, ఇది సమర్థనీయమేనని స్పష్టం చేశారు వైఎస్ జగన్. తమిళనాడు ప్రభుత్వ సొంత పన్ను ఆదాయాలు 2024-25లో ఫిబ్రవరి 2025 వరకు 18.01% వృద్ధిని నమోదు చేశాయని, 2024-25 ఆర్థిక సంవత్సరానికి తమిళనాడు జీఎస్డీపీ వృద్ధి రేటు 9.69%గా అంచనా వేసిందని, ఇది కూడా సమర్థనీయమేనని స్పష్టం చేశారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అనంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సొంత పన్ను ఆదాయాలు 2024-25లో ఫిబ్రవరి వరకు 2.16% మాత్రమే పెరిగితే జిఎస్ఓపి వృద్ధి రేటు 8.21%గా ఉంటుందని చంద్రబాబు ప్రభుత్వం అంచనా వేసిందని, మరి ఇది సమర్థనీయమైనదేనా అని ప్రశ్నించారు వైఎస్ జగన్. ఇక పన్ను ఆదాయాల వృద్ధి రేటు ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దాదాపు సమానంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో పన్నేతర ఆదాయం 33.35% తగ్గిందని, మూలధన వ్యయం 42.78% తగ్గిందని, గత సంవత్సరం కూటమి సర్కార్ ఆర్థిక పనితీరు పేలవంగా ఉండటం ఆదాయాల తీరును బట్టి స్పష్టంగా కనిపిస్తున్నందున ఈ సంవత్సరం ఇంత బలమైన ఆర్థిక పనితీరు గురించి మీ ప్రభుత్వ అంచనాను మీరు ఎలా సమర్థిస్తారు అని చంద్రబాబును ప్రశ్నించారు వైఎస్ జగన్. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో పన్ను ఆదాయంలో పెరుగుదల ముందస్తు జీడీపీ వృద్ధి అంచనా కంటే ఎక్కువగా ఉందని, ఇది సముచితమని స్పష్టం చేశారు. ఎందుకంటే ప్రస్తుత ధరల వద్ద వినియోగం, పెట్టుబడి వ్యయంపై పన్నులు విధిస్తారు కాబట్టి ఇది వాస్తవ జీడీపీ ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేస్తుందని ఎక్స్లో చేసిన పోస్టులో పేర్కొన్నారు వైఎస్ జగన్.